మరో బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లాలి. అయితే ఆయన ప్రచారానికి కాసేపు బ్రేక్ పడింది. దీనికి కారణం ఆయన హెలికాప్టర్ ప్రయాణానికి బ్రేక్ పడటమే. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గొడ్డాలో ఎలక్షన్ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత ఆయన వేరే ప్రాంతానికి వెళ్లాల్సింది. అయితే ఆయన హెలికాప్టర్ టేకాఫ్ కు ఏటీసీ అనుమతించలేదు. దీంతో ఆయన అక్కడే నిలిచిపోయారు. దాదాపు 2 గంటలు వెయిటింగ్ తర్వాత ఆయన హెలికాప్టర్ టేకాఫ్ కు అనుమతించారు. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. దీని వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆరోపించింది. రాహుల్ షెడ్యూల్ కు ఆటంకం కలిగించాలనే ఇలా కావాలని చేశారంటూ ఆరోపించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సిన ఆయన ప్రచారానికైతే కాసేపు బ్రేక్ పడింది. ఈ బ్రేక్ కి కారణం హెలికాప్టర్ టేక్ ఆఫ్ కి అక్కడ పర్మిషన్స్ ఇవ్వకపోవడం. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, 2.5 hours ఇటు ఏటీసీ నుండి వాళ్ళకి పర్మిషన్ రాకపోవడాన్ని అసలు ఎలా చూడాలి? అంటే 2.5 hours ఎందుకు డిలే అయ్యింది? అప్డేట్స్ ఏంటి? జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు 2వ విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అక్కడ ఎన్నికల ప్రచారం ముగించుకుని వేరే ప్రాంతానికి వెళ్లే సందర్భంలో రాహుల్ గాంధీ వెళ్లవలసిన హెలికాప్టర్ కు అనుమతులు లేవంటూ కూడా అధికారులు హెలికాప్టర్ ఆపేశారు. అంటే ఏటీసీ నుంచి అనుమతులు రావాలి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి రాకపోవడంతోనే దాదాపు 2.5 గంటలకు పైగా రాహుల్ గాంధీకి సంబంధించిన హెలిపాడ్ ఆగిపోయిన పరిస్థితి నెలకొంది. అయితే ఇది కావాలనే రాజకీయంగా ఎదుర్కోలేక ప్రచారం నిర్వహించకుండా ఆటంకాలు కల్పించేందుకే బీజేపీ ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతోంది, అడ్డంకులు సృష్టిస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ బీజేపీ విమర్శిస్తుంది. దీనిపై కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ కూడా బీజేపీపై కంప్లైంట్ చేస్తూ ఒక లేఖను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఇక మొత్తానికి 2.5 గంటల తర్వాత రాహుల్ గాంధీ హెలిప్యాడ్ కదిలేందుకు, అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లేందుకు అనుమతి లభించింది ఏటీసీ నుంచి. జార్ఖండ్ ఎన్నికల చివరి దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా గొడ్డాలో ర్యాలీని ముగించుకుని రాహుల్ గాంధీ వేరే ప్రాంతానికి బయలుదేరుతున్న సందర్భంలోనే ఈ ఏటీసీ నుంచి అనుమతులు రాలేదంటూ కూడా పైలట్ అక్కడే హెలికాప్టర్ నిలిపేసిన పరిస్థితి కనిపిస్తోంది. తర్వాత ఏటీసీ నుంచి అనుమతి వచ్చిన తర్వాత, అంటే దాదాపు 2.5 గంటల తర్వాత అనుమతి లభించింది. ఇక ఇప్పుడు వేరే ప్రాంతానికి వెళ్లేందుకు పర్మిషన్ లభించడంతో కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీ హెలికాప్టర్ అక్కడ నుంచి గొడ్డా నుంచి బయలుదేరి వేరే ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. అయితే ఇదంతా కూడా కావాలనే బీజేపీ అనుమతులు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తుందనేది కాంగ్రెస్ అయితే ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి కేసీ వేణుగోపాల్ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనిపై విచారణ జరిపించాలంటూ కూడా కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. రాజకీయంగా ప్రచారాన్ని అడ్డుకున్నంత మాత్రాన గెలుపును అడ్డుకోలేరంటూ కూడా కాంగ్రెస్ అయితే ధీమా వ్యక్తం చేస్తోంది. రైట్, థాంక్యూ శివ.